ఆదాబ్. వెల్కమ్ టు హైదరాబాద్ షాన్. ముందుగా ముస్లిం సోదరులకు రమదాన్ ఈద్ ముబారక్. రంజాన్ మాసమంతా రోజాలతో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతో, హలీం గుబాళింపులతో హోరెత్తుతుంది. రంజాన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది హలీం, దమ్ బిర్యానీ, షీర్ కుర్మా. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వీటి రుచిని ఆస్వాదిస్తారు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో రంజాన్ మాసం అంటే హలీం మాసం. నెల పొడవునా అతి రుచికరమైన హలీం దొరికే అరుదైన మాసం. ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాల్లో హలీం తయారైన హైదరాబాదీ హలీం రుచి ప్రత్యేకమైనది. అందుకే హలీం హైదరాబాద్ షాన్ అయ్యింది. ఇస్లామిక్ క్యాలెండర్ కే ముతాబిక్ ఏడాది మొత్తంలో 9వ నెల పవిత్రమైంది. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ల కూడా ఇస్ మహినా స్పెషల్ అని ఉందట. ఈ నెలలో మనకున్న దాంట్లోనే కొంచెం లేనోళ్ళకు దానం చేయాలి, వాళ్ళ పరిస్థితి అచ్చే హోనేకే లియే తోడా హాత్ బడానా అని చెప్తుందట ఖురాన్. ఇస్లియే దునియా మొత్తంలో ఉన్న ముస్లింలందరూ ఇస్ మహినా మే రోజా ఉంటారు, పక్కనోళ్ళకు సాయం చేస్తారు. ఇక రోజా ఉండుడంటే మాటలు కాదు. సుబహ్ సూరజ్ ఉట్నేకే పహలేసే రాత్రికి సూర్యుడు కనిపించకుండా పోయేదాకా, అంటే సహర్ సే లేకే ఇఫ్తార్ తక్ నోట్ల ఏక్ పానీ కా బూంద్ భీ పోయరు. గట్ల ఫాస్టింగ్ చేసినాక మసీదుకు పోయి నమాజ్ చేస్తారు. ఉన్కే బాద్ అందరు కలిసి హలీం తింటారు. మాంసం, గోధుమలు, పప్పులు, నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు కాబట్టి హలీంల బలంతో పాటు పోషకాలు కూడా మస్తుంటాయి. ఇక సుబేసే ఏం తినకుండా వాళ్ళకు ఏ కాతేహి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందట. హైదరాబాద్ అనగానే బిర్యానీ, చార్మినార్, ఇరానీ చాయ్ ఎలా గుర్తుకు వస్తాయో రంజాన్ మాసంలో హలీం కూడా అలాగే గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ హలీంకు హైదరాబాద్ బిర్యానీకున్నంత చరిత్ర ఉంది. అయితే హలీం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో చెప్పే పక్కా ఆధారాలు లేవు. కానీ ఇప్పటికి లభించిన ఆధారాల ప్రకారం హలీం అనేది సౌదీ అరేబియా నుండి వచ్చిన వంటకం. 100 ఏండ్ల కిందటనే సౌదీ అరేబియాలోని రాయల్ ప్యాలెస్లల్లా ఈ హలీం తయారయ్యేదట. సుబహ్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే రాత్ మే డిన్నర్ల హలీం కంపల్సరీ ఉండేదట. మస్తు రకాల మసాలాలు, ప్రోటీన్లు, మినరల్లు, కార్బోహైడ్రేట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇస్లియే దీని టేస్ట్ మస్తు ఉంటుంది. ఇక వాసన అయితే ఒక్కసారి పీలిస్తే చాలు, తినేదాకా మనసున పట్టదు. ఇస్లియే అరబ్ సుల్తాన్లు దీన్ని రోజూ తినేటోళ్ళు. మగర్ ఈ రెండిటితో పాటు ఔరేక్ అస్సలు ముచ్చట హలీంకుంది. అవును, హలీం కాయతో పునరుత్పత్తి చేసే లక్షణం పెరుగుతుందట. గదాన్నే అప్రోడైసిక్ క్వాలిటీలు అంటారట. సుల్తాన్లంటే భోగలాలసులు గదా, గందుకోసం దీన్ని రోజూ తినేటోళ్ళట. సౌదీ అరేబియాల రాజులిండ్ల తయారయ్యే హలీం ఇండియాకు ఇస్మే కాస్కర్ హైదరాబాద్కి ఎట్లొచ్చిందో తెలుసా? నిజాంల కాలంలో. గప్పట్ల హైదరాబాద్ స్టేట్లున్న అసఫ్ జాహీ డైనాసిటీ అన్న నిజాం రాజులున్న దునియా మొత్తంలోనే మస్తు రిచ్చు, దాంతోనే మస్తు మషూర్ కూడా. గంతేకాదు, వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి దునియా మొత్తం కహానీ లెక్క చెప్పుకునేదట. గంతేనా, నిజం క్యూసిన్ అంటే మస్తు రకాల వంటలుండేటియట. ఇవన్నీ ఖరీదైన రుచికరమైన ఆహార పదార్థాలే. దీనికోసం స్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా నుండి ఖరీదైన వంటోళ్ళని పిలిపించేటోడట నిజాం. ఈ బావర్చీల పనేందో తెలుసా? హర్ దిన్ లంచ్లా, డిన్నర్లా రకరకాల స్పైసీ నాన్ వెజ్ ఐటమ్స్ చేసి నిజాం ఫ్యామిలీని ఖుషీ చేసుడు. గట్ల నిజాంల రసోయిల తయారైనయే బిర్యానీ, కబాబ్స్, హలీం. మరి వీటిని హైదరాబాద్కు తెచ్చిన నిజాం ఎవరో తెలుసా? ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్. హలీం పుట్టుక వెనుక, హైదరాబాద్కి రావడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఎన్ని కథనాలున్నా, ఎలా వచ్చినా హలీం ఇప్పుడు హైదరాబాద్దే. దూసరా కహానీకే ముతాబిక్ హలీం పర్షియా దేశంలో పుట్టిందట. ఇరాక్ లాంటి దేశాలల్లా ముస్లింలు మొదట్లకి ఈ వంటకాన్ని ఈద్ టైంలో చేసుకునేటోళ్ళట. ఇంటికొచ్చే మొహమాన్లు ఒక్కు పెట్టేటోళ్ళట. అబ్బీ ఈ కల్చర్ గాడుందట. గట్ల ఇరాక్ నుండి హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సైనికులు కొంతమంది గీ హలీం టేస్ట్ను చూపెట్టిండ్రు. గట్లకి ఇది హైదరాబాద్కి వచ్చిందని అంటారు. హైదరాబాద్ బార్కాస్ ఏరియాల అరబ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చిన ముస్లింలు ఎక్కుంటారు. 100 ఏండ్ల పూర్వం గాని నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిండ్రు. గప్పట్ల వీళ్ళు నిజాం రాజుల మహల్లల్లో పనిచేద్దురు. గంతేకాదు, గీ కుటుంబాలు సంవత్సరం పొడుగుతా హలీం తయారు చేసేటోళ్ళు, తినేటోళ్ళట. వీళ్ళే హైదరాబాద్ జనాలకు హలీం టేస్ట్ చూపించిండ్రట. ఇక 80 ఏండ్లకు ముందు చార్మినార్ దగ్గరున్న మదీనా హోటల్ ఈ హలీం అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ హోటల్ 150 ఏండ్ల కిందటిది. గిదే మొట్టమొదటిసారి హలీంను కస్టమర్లకు అందించింది. గా తర్వాత గప్పట్ల ఫేమస్ అయిన షాదా హోటల్, నయాబ్ హోటల్,
షెహ్రాన్ హోటళ్లు కూడా హలీం తయారీ మొదలుపెట్టినాయి. గిట్ల హలీం రాజుల ఇండ్ల నుండి, అరబ్ దేశస్తుల దగ్గర నుండి ఆమ్ ఆద్మీకే పాసాయా. రంజాన్ కా స్పెషల్ డిష్ బన్ గయా. ప్రత్యేకమైనది ఏదైనా అంత సులభంగా తయారు కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది, నిబద్ధత, పని పట్ల అంకిత భావం ఉంటాయి. అప్పుడే ఆ పని కానీ, అలా తయారైన వస్తువు కానీ చరిత్రలో స్థానం సంపాదించుకుంటుంది. అలాంటిదే హలీం కూడా. హలీం తయారీ అంటే తిన్నంత సులభం కాదు. రకరకాల పదార్థాలు, హైదరాబాద్ స్పెషల్ స్పైసెస్, గంటల కొద్ది సమయం, వీటన్నిటికీ మించి హలీం రుచికరంగా తయారు చేయాలన్న అంకిత భావం కలిస్తే తయారయ్యేదే హలీం. హలీం కైసే బంతే మాలూం. మంచి పొట్టేలు మాంసం లేతగా బొక్కలతోనున్న తీసుకోవాలి. దీంతో పాటు గోధుమలు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, కొంచెం బాస్మతి బియ్యం, నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, తోక మిరియాలు, సాజీరా, జీలకర్ర, అల్లం వెల్లిపాయ ముద్ద, పసుపు, ఉల్లిగడ్డ, నెయ్యి, గులాబీ రేకులు, కొత్తిమీర, నిమ్మకాయ, గిన్ని ఐటమ్స్ కావాలి. ఇక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక ముందుగాల మాంసం, గోధుమలు తోడిదేరు నానబెట్టుకోవాలి. ఉస్కే బాద్ ఓ దిక్కు మటన్, ఇంకో దిక్కు గోధుమలు, పప్పులు, కొంచెం మసాలాలు కలిపి బాగా ఉడకబెట్టాలి. కిత్నే దేర్ తక్ అంటే మాంసం అయితే కమ్సే కమ్ 5 గంటలు ఉడకాలి. ఏ దోనం బాగా ఉడికినాక అడుగు మందంగున్న గిన్నెల ఈ రెండింటిని మిలాకి పెద్ద పెద్ద గూటా కర్రలతోని గంటల కొద్ది రుబ్బుతారు. దీంట్లో పాలు, నెయ్యి కూడా పోస్తారు. గిది బాగా నరమయ్యేదాకా గిట్లా చేస్తారు. తయారైన గీ హలీం మీద నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఏంచిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ డాల్కే ఖూబ్సూరత్గా అలంకరిస్తారు. ఇక ఉస్కో దేఖ్తే హీ నోట్ల నీళ్ళు ఊరుతాయి. హలీం తయారీలో బట్టీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెద్ద మొత్తంలో హలీం తయారు చేయాలంటే స్టవ్లతో పని జరగదు. దీనికోసం స్పెషల్గా బట్టీలు పెట్టాలి. రంజాన్ మహినా వచ్చిందంటే చాలు హైదరాబాద్లో ఫేమస్ హోటళ్ళన్నీ హలీం తయారు చేస్తాయి. దీనికోసం ముందుగాల బట్టీలు కడతారు. ఇటుకలు, ఎర్రమట్టితోని కట్టి కట్టెల పోయే బట్టి. గిది సగం కట్టినాక దీంట్లో పెద్ద అండ పెడతారు. పెట్టి దీని చుట్టూ కూడా ఇటుకలతో మూసేస్తారు. గీ అండ బహర్ నైని కాల్తే రంజాన్ మహినా షురూ అవుతుందనంగా గీ బట్టీలు కడతారు. అయితే గీ బట్టీలు కట్టేటప్పుడు కూడా మస్తు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. పీచేలే సాల్ జేమ్స్ స్ట్రీట్లో ఉన్న సిటీ లైట్ హోటల్లా హలీం బట్టీలు గట్టుడుతోనే కూలిపోయింది. 2 అంతస్తుల గీ బిల్డింగ్ మీద 8 బట్టీలు పెట్టుడుతోని గా వజన్కు బిల్డింగ్ కూలిపోయి మస్తు మంది మరుగయ్యా. అందుకే బట్టీలు కిందనే కట్టాలని, హోటల్ బిల్డింగ్ల మీద కట్టొద్దని జీహెచ్ఎంసీలు చెప్తున్నారు. గీ సిటీ లైట్ హోటల్ల సంప్రదాయ ఇరానీ హలీం తయారు చేసేటోళ్ళు. హైదరాబాద్లో ఆల్ ది హలీం ఈటరీస్ వాళ్ళతో మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేశాను. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, రూఫ్ టాప్లో హలీం బట్టి పెట్టకూడదు. రోడ్ మీద ఎన్క్రోచ్మెంట్ చేసి ఇట్లా కూడా పెట్టకూడదు. అది కూడా 2 పాయింట్ చెప్పడం జరిగింది. తర్వాత ఇది తయారు చేసినప్పుడు అన్నీ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఆయిల్ ఎట్సెట్రా వాడాలి ఎట్లా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే హలీం స్పెషల్ రెస్టారెంట్స్ మరో ఎత్తు. అవును, హలీం ఎక్కడైనా తయారవుతుంది, కానీ దాని అసలు రుచి తెలియాలంటే కొన్ని ప్రత్యేకమైన హోటల్స్కే వెళ్ళాలి. అలాంటి వాటిల్లో నెంబర్ 1 పిస్తా హౌస్. పిస్తా హౌస్ హలీం అంటే ఇంటర్నేషనల్గా మస్తు మషూర్. దీని తర్వాత ప్యారడైజ్, సర్వీ, సిటీ లైట్, హైదరాబాద్ హౌస్, కేఫ్ 555 ఇట్లా మస్తు రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాద్లోనే కాదు, మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికాలకు ఇక్కడ నుండి కాస్కర్ పిస్తా హౌస్ నుండి హలీం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక మన దేశంలో చెన్నై, కోల్కతా, బెంగళూరులకు కూడా పిస్తా హౌస్ హలీం పోతుంది. ఇక్కడ సిటీలో మన ఇండియా లోపల మొత్తం దగ్గర పోతుంది. ముంబై పోతుంది, కలకత్తా పోతుంది, బెంగళూరు పోతుంది. బెంగళూరులో తయారవుతుంది, మళ్ళీ ఇటుకలు కూడా పోతుంది. దీని టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 20 మిలియన్ అమెరికన్ డాలర్లు. వీటిని మన రూపాయలకు మారిస్తే 100 కోట్ల బిజినెస్ అన్నట్టు. ఇక ఒక్క గీ హలీం తయారీ మీద ఆధారపడి 25,000 మంది బతుకుతారు. ఇక హలీం తయారు చేసే బావర్చీకి గాయన పనిని బట్టి లక్షల రూపాయల దాకా జీతం ఉంటుంది. వీళ్ళ ఒక్క నెల కోసం పనిచేసేటోళ్ళే మస్తు మంది ఉంటారు. ఇక హైదరాబాద్ నుండి మొత్తం 50 దేశాలకు హలీం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫారెన్కి సౌదీ పోతుంది, ఎప్పుడెప్పుడు అమెరికా పోతుంది, ఆస్ట్రేలియా పోతుంది, కువైత్ పోతుంది,
దుబాయ్ పోతుంది. లాస్ట్ దినం అయితే 13 టన్నులు పోయింది. హలీం కోసం ఆన్లైన్లో కూడా బుకింగులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో ఇట్లాంటి వెబ్సైట్లు మస్తున్నాయి. ఆర్డర్ ఇయ్యంగానే హలీం వాలాలు గరం గరం హలీం మీ ఇంటికే తీసుకొస్తారు. గంతేకాదు, హలీం బనానా, హలీం ఖానే కాబీ పోటీలు పెడతారు. హర్ సాల్ ఈ పోటీలు మస్తు జబర్దస్త్గా జరుగుతాయి. హలీం తయారీ సర్వింగ్ విషయంలోనే కాదు, హలీం తినే విషయంలో కూడా హైదరాబాద్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. హలీంకు జియోగ్రఫికల్ ఐడెంటిటీని దక్కించుకుంది. రంజాన్ సీజన్ ఆతే హీ పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుండి గల్లీలుండే చోటా మోటా హోటల్ దాకా హలీం తయారు చేస్తుంది. ఇక ఫేమస్ హోటల్ అయితే అవుట్లెట్లు పెట్టి హలీం అమ్ముతుంది. 2012లో చేసిన ఓ లెక్క ప్రకారం హలీం అమ్మే మొత్తం హోటళ్ళు 6,000 ఉంటాయట. ఇవి 110 రూపాయలకు ప్లేట్ లెక్కన వేయిస్తాయి. ఈ లెక్క ప్రకారం ఈ షేక్ మహీనామే హైదరాబాద్లో జరిగే హలీం బిజినెస్ ఎంతనో తెలుసా? అక్షరాల $100 మిలియన్, అంటే 100 కోట్ల రూపాయలు. ఇస్లియే హైదరాబాద్లో హలీం తయారు చేసే హోటల్లో మిల్కే మహానగర హలీం మేకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు హలీంకు అంతర్జాతీయ పేటెంట్ వచ్చేటట్టు చేసిండ్రు. గట్ల 2010 సెప్టెంబర్ 4న పిస్తా హౌస్ హలీంకు GI పేటెంట్ని దక్కించుకుంది. అవసరాన్ని బట్టి మార్పులు ఉండాలి. అలాంటి మార్పు ఉన్నప్పుడే ఆదరణ పెరుగుతుంది. హలీం కూడా అలాంటి అనేక మార్పులకు లోనవుతుంది. నిజానికి హలీం అనేది లేత పొట్టేలు మాంసంతో చేసే స్పైసీ ఐటమ్. కానీ దీంట్లో కూడా మటన్ స్థానంలో వేరే నాన్ వెజ్ రీప్లేస్ అయ్యి కొత్త ఐటమ్ తయారవుతుంది. చికెన్ హలీంను హరీస్ అంటారు. ఇది మటన్ హలీం కంటే చీప్గా దొరుకుతుంది. ఇక ఈ మధ్య ఫిష్ హలీం కూడా బేజరే. హలీం అంటే క్యాలరీలు మస్తుగుంటాయి. ఇప్పుడు క్యాలరీలు అంటేనే జనాలు భయపడుతుండ్రు కదా. ఇస్లియే 2-3 సాల్సే పిస్తా హౌస్లో క్యాలరీ డైట్ హలీం కూడా తయారు చేస్తుంది. ఇక బార్కాస్ ఏరియాల సుబా టిఫిన్లకు మీటి, కాటి అని 2 రకాల హలీంలు తయారు చేస్తారట. ఇంకో కొత్త రకం హలీం గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. గదే ఈము హలీం. టోలీ చౌకీ ఏరియాలో దొరికే ఈ హలీంను పీచ్లే సాల్ ఇంట్రడ్యూస్ చేసింది. హలీం పూరా నాన్ వెజ్ లోకంకే లియేనా, మాకేం లేదా అని వెజిటేరియన్లు బాధపడకుండా వెజ్ హలీం కూడా దొరుకుతుంది. ఇది హలీం పూరా హిస్టరీ. బిర్యానీ అనే పార్సీ పదం నుండి బిర్యానీ ఆయా. దమ్ముకేసే పద్ధతిలో తయారు చేస్తారు కాబట్టి అది పర్షియా లేదా అరేబియన్ కల్చర్ కాబట్టి గక్కన్ నుండే ఈ వంటకం వచ్చిందంటారు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే షాజహాన్ భార్య ముంతాజ్ బేగం సైనికుల కోసం మంచి పోషకాలతో ఉన్న టేస్టీ ఐటెం తయారు చేయమంటే గాడున్న బావాచి తయారు చేసిందే గీ బిర్యానీ. గిట్లాంటిదే ఔరేక్ కహాని. ఊరూరు తిరిగే సంచార తెగలకు చెందినోళ్ళు ఓ కుండల తమ దగ్గరున్న మాంసం, బియ్యం, మసాలాలేసి భూమిలో పాతిపెట్టిండ్రట. గా తర్వాత తవ్వి తీస్తే గా కుండల బిర్యానీ ఉంది. గట్ల బిర్యానీ తయారైందంటారు. ఒక్క బిర్యానీకే ఎన్ని స్టోరీలో కదా. బిర్యానీ ఏడబుడితే ఏంది గాని మన హైదరాబాద్ దాన్ని ఓన్ చేసుకుంది. ప్రపంచానికి ఓ నయా టేస్ట్గా ములాఖత్ చేసింది. రంజాన్ స్పెషల్ స్వీట్ ఐటమ్ ఒకటి ఉంది. అదే షీర్ కుర్మా. పాలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరా, సేమియాతో చేసే తీయటి పాయసం. రంజాన్ నెల మొత్తం ప్రతిరోజు ఇది చేస్తారు. కానీ రంజాన్ రోజు ఈ స్వీట్ రుచి అద్భుతంగా ఉంటుంది. షీర్ కుర్మా వాడుకలో ఉన్న పేరు. అయితే దీని అసలు పేరేందో తెలుసా? షీర్ సోర్మా. షీర్ అంటే స్వీటు, సోర్మా అంటే ఖర్జూరం. గిది పార్సీ భాషల. ఈ షీర్ సోర్మా కూడా పర్షియా నుండి వచ్చిన ఐటమే. గిదిని ఎట్లా చేస్తారో అబ్దేక్లేతే. పహిలే కాజు, పిస్తా, చిరోంజీని గిట్ల ఉడకబెట్టాలి. గా తర్వాత ఓ సన్నటి బట్టలు వేసి పొట్టు తీయాలి. ఇంకే బాద్ సన్నగా కోసి పెట్టుకోవాలి. గిదైనాక గిన్నెల పాలు పోసి మరగనియాలి. ఇంకో దిక్కు స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్యేసి కాజు, పిస్తా, చిరోంజీ గోలియాలి. గవి ఎర్రగైనాక తీసి పక్కన పెట్టి గా మూకుట్లనే ఇంకొంచెం నెయ్యి పోసి ఖర్జూరాలు కూడా గోలియాలి. గా తర్వాత సేమియా గోలిచ్చి ఉస్మే నీళ్లు, చక్కెర డాల్నా. 2 మినిట్ ఉబాల్నా కే బాద్ మరిగించిన పాలు పోయాలి. గిట్లనే గోలిచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి 5 నిమిషాలు ఉడికించి దించే ముందు ఇలాచీ పొడేసి దించాలి. గంతే షీర్ కుర్మా. గదే షీర్ షోర్మా తయారైపోతుంది. హైదరాబాద్ ప్రత్యేకత ఏంటో తెలుసా? దేన్నైనా ఓన్ చేసుకోవడం. అవును, వంటకాలైనా మనుషులైనా ప్రపంచం నలుమూల నుండి వచ్చినా ఇక్కడ కలిసిపోతారు. హైదరాబాద్ కలిపేసుకుంటుంది. తనదైన టచ్తో హైదరాబాదీగా మార్చేస్తుంది. అలా హైదరాబాదీ అయిన బిర్యానీ, హలీం, షీర్ కుర్మాల గురించి తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో షాన్తో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు ముస్లిం సోదరులకు మరోసారి ఈద్ ముబారక్ చెబుతూ ఖుదాఫిజ్.